ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక దేశాలలో పోలీసులకు బుల్లెట్ ప్రూఫ్ అంటే బుల్లెట్ వేసిన వారి యొక్క శరీరానికి తగలకుండా ఉండే యొక్క కోట్లను వాళ్లకు ఇస్తూ ఉంటారు. అది ఎందుకు వారికి ఇస్తారు అంటే ఏదైనా గొడవలు జరిగేటప్పుడు ఎవరైనా గన్ ద్వారా బుల్లెట్ని వారిపైకి గురి పెట్టినప్పుడు ఆ బుల్లెట్ వారికి తగలకుండా ఆ యొక్క కవచం అన్నది వాళ్ళని కాపాడుతుంటుంది. అలాగే మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆవిడ ప్రతి దినము కూడా ఎప్పుడు కూడా బుల్లెట్ ప్రూఫ్ ధరించుకునే ఉండేవారంట. అయితే ఒకే ఒక సమయంలో ఆవిడ బుల్లెట్ ప్రూఫ్ను తీసివేసేది. ఆ సమయంలోనే ఆవిడని చంపగలం అని శత్రువులు భావించారు. ఆ సమయంలోనే ఆవిడ్ని చంపగలిగారు. ఇది ఒక ఉదాహరణ. తను ఎప్పుడైతే బుల్లెట్ ప్రూఫ్ ధరించదో ఆ సమయంలోనే ఆవిడని చంపగలము అని శత్రువులు ఆలోచించారు. ఈరోజు విశ్వాసిగా ఉంటున్న మనందరి జీవితాలలో కూడా శత్రువు అనేవాడు మన జీవితాల్లో మనలను చంపటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ లోక సంబంధమైన యుద్ధోపకరణాలను ఉపయోగించి అపవాది మనల్ని చంపడు, కానీ మానవునికి ఉన్న బలహీనతలను పట్టుకుని వాడు మనల్ని నశింప చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ యొక్క ప్రయత్నం ఏమిటి అంటే దేవునికి మనలను దూరం చేయటమే. దేవునికి మనం ఎప్పుడైతే దూరంగా అవుతామో అప్పుడే మనము ఆధ్యాత్మికంగా నశించాము అని మనం గ్రహించాలి. ఎప్పుడు ఏ సమయంలో అపవాది అయిన శత్రువు మనల్ని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తాడు అంటే మనలో దేవుని యొక్క కవచం లేనప్పుడు. అలా అనేకమైన కవచాలు ఉన్నాయి. ఈ దినం మనం నీతి కవచం గురించి మనం తెలుసుకుందాం. నీతి అనే కవచాన్ని మనం ఎప్పుడైతే ధరించుకోమో అప్పుడే అపవాది మన మీదకు యుద్ధాన్ని ప్రకటించేవాడిగా ఉంటున్నాడు. మనల్ని చంపటానికి, మనము దేవునికి దూరంగా వెళ్ళిపోవటానికి వాడు పన్నే పన్నాగంలో వాడు విజయం సాధించటానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు అంటే మనలో నీతి అన్నది లేనప్పుడు. మరి ఈ నీతి అంటే ఏంటి? నీతిని మనం ఎలా సంపాదించుకుంటాం? నీతి మనల్ని ఎలా కాపాడుతుంది అనంటే ఒక్కసారి మనం వాక్యాన్ని చదువుకుందాం. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని దేవుడు మనతో చెప్తూ నీతి అనే కవచాన్ని ధరించుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతి అంటే ఏమిటి అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీవు దేవుణ్ణి నమ్ముతున్నావా? దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని మీద ఆధారపడుతూ భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ విన్న వాక్యం ప్రకారంగా నీవు నడుచుకుంటూ ఆయనకు ఇష్టమైన ప్రియమైన బిడ్డగా నడుచుకుంటున్నావా? అయితే అదే మనకు నీతిగా ఎంచబడుతుంది. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో, దేవుని నమ్ముకుంటారో అదే మనకు నీతి అని ఇక్కడ అబ్రహాము ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అబ్రహాము ఆస్తిపరుడు. ఆ కాలంలో అతనికున్న ఆస్తి, అతనికున్న సంపద, అతనికున్న పేరు, అతనికున్న జనాంగము ఎవ్వరికి కూడా లేరు. అలాంటి సమయంలో అతడు దేవుని కోసం తన సంపదను, తన వారిని, తనకంటూ ఉన్న ప్రతీది కూడా విడిచిపెట్టుకుని దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవటానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆకాశ నక్షత్రాలు ఎలా లెక్కించలేమో అలాగే అతని సంతానాన్ని లెక్కించనంతగా దేవుడు ఆశీర్వదిస్తానని ఆశీర్వదించాడు. ఎప్పుడు? ఆయనకు పిల్లలు లేనప్పుడు, ఆయనకు పిల్లలు లేకపోయినప్పుడు 100 సంవత్సరాలు నిండి వృద్ధురాలైపోయిన సారాను దేవుడు దర్శించాడు. వారికి ముందుగానే తెలియచేసి వారికి ఉన్న భక్తిని, వారు దేవుడి ఎడల నడుచుకుంటున్న విధానాన్ని, వారు కలిగి ఉన్న నీతిని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. మనుషులు ఆలోచిస్తే అది ఊహకు అందదు, కానీ దేవుడు సమయానికి, కాలానికి అతీతంగా పనిచేసేవాడని అబ్రహాము జీవితంలో నెరవేర్చుకున్నాడు. మరి ఈ దినం మనము ఎలాగా నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి, ఎలా నీతిని మన జీవితాల్లో కనుపరుచుకోవాలి అంటే నీతి అన్నది మన జీవితంలో ఎప్పుడు ఉంటుందంటే నిర్దోషంగా ఉండడం ద్వారా నీతి మనలో స్థాపించబడుతుంది. అంటే ఒక పావురాన్ని చూసినప్పుడు ఆ పావురాన్ని గురించి దేవుడు ఏం తెలియజేశాడంటే అది ఒక నిర్దోషత్వాన్ని, తనలో ఏ పాపము, ఏ మలినము తనకు అంటకుండా అది తాను శుద్ధీకరించుకుని ప్రత్యేకంగా ఉంటుందంట. ఒకసారి మీరు కూడా పావురం గురించి మీరు సెర్చ్ చేసినప్పుడు దాని గుణగణాలు ఏంటో, అది ఎలా ప్రవర్తిస్తుందో, అన్ని పక్షుల్లాగా అది ఉండదు. అందుకే దేవుడు దాన్ని ఒక నిష్కల్మషమైనది, నిర్దోషమైనదిగా మనం వాక్యంలో చూస్తే మనం గమనించగలుగుతాం. అలాంటి నిర్దోషమైన స్థితి మన జీవితాల్లో ఉండాలి. దేవుని ఎదుట మనము తగిన విధంగా మనం నిలబడాలి. మనలో ఉన్న బలహీనతలు అవ్వచ్చు, మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, మనలో ఉన్న పాపమై ఉండొచ్చు, ఏదైనా సరే దేవుని ఎదుట ఇది నేను ప్రవ్వా, నా స్థితి ఇలాంటిది ప్రవ్వా, నీ ఒక కోపిస్టివా, లేకపోతే నీలో కొన్ని పాపపు బలహీనతలు నీ చుట్టుముట్టి ఉన్నాయా, లేకపోతే నీలో ఏ అవిధేయత ఉందో వాటిని పట్టుకుని తగిన రీతిగా ఉన్న పాటున ఉన్న చోటున దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోవటం, నిన్ను నువ్వు ఆయనకు చూపించుకోవటం. అంటే ఏది
కప్పుకోకుండా, లేకపోతే నేను మంచిదాన్ని, నేను ఇలా ప్రార్థన చేస్తాను, లేకపోతే నేను ఇంత భక్తి కలిగేదాన్ని, నేను ఇన్ని ఉపవాసాలు చేశాను, నేను ఇంతమందికి దేవునికి గురించి చెప్పాను, ఇలా వేటిని మనము దేవునికి మనకు మధ్యలో పెట్టుకోకుండా ఒక నిర్దోషత్వంగా, దేవా నాలో ఏది లేదు, నాదంతా నా పరిస్థితి అంతా ఇదే, నేను ఇదే ప్రవ్వా, నాలో ఉన్న లోపాలు ఇవి, నాలో ఉన్న బలహీనతలు ఇవి, నాలో ఉన్న సామర్థ్యం ఇది ప్రవ్వా అని ఆయన ఎదుట తగిన రీతిగా నీవు నిలబడటమే నిర్దోషత్వం. అంటే నీకు ఇంకేవో ఉన్నాయని, ఇంకేవో తలాంతులు ఉన్నాయని, నీకేదో గొప్పతనం ఉందని నీవు దేనికి హెచ్చిపోకుండా నీకున్న స్థితిని బట్టి దేవుని దగ్గర నువ్వు అప్పగించుకోవటం. మన జీవితంలో మనకున్న తలాంతుల ద్వారా, మనకున్న ఆస్తి ద్వారా, మనకున్న పేరు ప్రఖ్యాతల ద్వారా మనం ఏమీ చేయటం లేదు. ఒకవేళ ఈనాడు ఈ సమయంలో మనం శ్వాస పీల్చుకుని వదులుతున్నామన్నా, లేకపోతే మనము సమాధానంగా కుటుంబంలో కూర్చుని తింటున్నామన్నా, లేకపోతే ఏది చిన్నది ఏదైనా సరే నిద్రపోయి మన పడకల మీద నుండి మనం సజీవంగా లెగుస్తున్నామన్నా, వీటన్నిటికీ కారణం దేవుని కృప తప్ప వేరొకటి కాదు అని దేవుని మీద ఆధారపడటమే నిర్దోషత్వం. అంత మాత్రమే కాదు, మనం ఒక పాపులమని, మన పాపానికి క్షమాపణ దేవుడు మాత్రమే ఇస్తున్నాడని గ్రహించి ఆయన మీద ఆధారపడటం. ఇందులో ఏమి కనపడుతుందంటే నీతి కనపడుతుంది, ఇందులో నిజాయితీ కనపడుతుంది, ఇందులో దాపరికాలు కానీ లేకపోతే ఏదో కప్పిపుచ్చటాలు కానీ ఏమీ లేదు. నాకున్న స్థితి, నేనున్న స్థితి అన్నిటికీ కారణం ఆయనే అని ఆయన మీద మనం ఆధారపడటం, ఆయన కృపను ఆధారం చేసుకోవటమే అన్నదే మనలో ఉన్న నీతిగా ఉన్నది. మరి ఇలాంటి స్థితి మనలో ఉన్నదా? ఏ పరిస్థితుల్లో అయినా, ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా, ఒకవేళ మంచి అధికారంలో ఉన్నవాడమైనా, నువ్వు ఒక మాట పలికితే నీ మాట చెప్పిన ఒక 100 మంది నీ మాట వింటున్నారు అన్న స్థితిలో నీవున్నా, ఇదంతటికి కారణం దేవుని కృప తప్ప వేరొకటి కాదు. నాలో ఏ సామర్థ్యము లేదు, అంతటికీ ఆయనే, అన్నిటి మీద ఆయనే అని ఆయన మీద ఆధారపడుతూ అబ్రహాము ఎలా అయితే దేవుని నమ్ముకున్నాడో అలా నీవు నమ్ముకుంటున్నట్లయితే నీలో నీతి ఉన్నది. ఆ నీతే నిన్ను అపవాది నుండి కాపాడుతుంది. ఇంకా అనేకమైన విషయాలు ఇందులో మనం చర్చించుకోబోతున్నాం. రానున్న దినాల్లో ఈ విషయాలు, అనేకమైన విషయాలు మనం చర్చించుకోబోతున్నాం. దేవుడు తన సర్వాంగ కవచాలలో నీతి అనే కవచాన్ని దేవుడు మనకిచ్చినట్లుగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన నిర్దోషత్వాన్ని దేవుని ఎదుట మనల్ని కనుపరుచుకొనుచు మరి ఒకసారి ఆయన పాదాల మీద పడదాం. ప్రతి పరిస్థితిని బట్టి, ప్రతి దాన్ని బట్టి, దేవా ఇదంతా నీ కృప తండ్రి అని మనము ఆయన ఎదుట నమ్మకం కలిగి ఉందాం. అదే మనకు నీతి అని మనం గుర్తిద్దాం. వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుడు తన నీతిని స్థాపించి మనల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.